ఈరోజు వంకాయ పచ్చి పులుసు చేస్తున్నానండి. గుత్తి వంకాయలు 4 తీసుకు అత్తయ్య అంత మెత్తగా ఉడికిపోవాలి అత్తయ్య. బొగ్గుల మీద పెట్టాం కదమ్మా, ఇదిగో ఇలా మెత్తగా ఉడికిపోవాలి, మెత్తగా పిసుక్కోవాలండి. కొత్తవా పోయి దగ్గరికి తాలింపు అయితే చల్లారిపోయిందండి, ఇందులో వేసేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మా అత్తయ్య గారు వచ్చి గుత్తి వంకాయ పచ్చి పులుసు చేశారండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చిద్దని నాకు కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఈ వీడియో మొత్తం మీరు ఫుల్గా స్కిప్ చేయకోకుండా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకేనా? ఈరోజు వంకాయ పచ్చి పులుసు చేస్తున్నానండి. గుత్తి వంకాయలు 4 తీసుకున్నాను, పెద్దవి 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. తాలింపుకి కొంచెం కరివేపాకు తీసుకున్నాను, ఒక 5 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను, తాలింపులో చెంచా తీసుకున్నాను, ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, కట్ చేసి సన్నగా తరుక్కొని, కొత్తిమీర తీసుకున్నానండి, ఆయిల్, సాల్టు, ఇంగు తీసుకున్నానండి, ఒక 1/2 చెంచా. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంటానండి. పొయ్యి మీద పెట్టి బొగ్గుల మీద పెట్టి కాల్చుకుందామండి. ఇప్పుడు వంకాయలు అయితే కాలిపోయినాయండి. ఇదిగో 4 వైపులా ఇలా కాల్చుకోవాలి. స్టవ్ మీదన్నా కాల్చుకోవచ్చండి, నేనైతే న్యాచురల్గా ఇలా కాల్చుకున్నాను. వంకాయలు అయితే ఇదిగో ఇలా కాలిపోయినాయండి, పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కాల్చుకుంటానండి. బొగ్గుల మీద కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. బొగ్గుల మీదే కాల్చుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు బొగ్గులు ఉండట్లేదు కాబట్టి స్టవ్ మీదే కాల్చుకోండి. ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. దీనిపైన పొర వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కాల్చుకోవాలి. నేను ఇది కాల్చుకున్నాను కదండి, ఇప్పుడు నీళ్ళల్లో వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, వంకాయలు నీళ్ళల్లో వేసుకుంటున్నాను. ఈ పక్కన పెట్టుకుంటున్నానండి నీళ్ళల్లో వేసుకుని. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. అది మూపిడి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. 1 గరిటె ఆయిల్ వేసానండి నేను. ఒక 10 ఎల్లుల్లిపాయ గర్భాలు తీసుకున్నాను, చెంచా తాలింపులు తీసుకున్నానండి, 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను 2 రెమ్మలు,
కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. దిబ్బేసుకున్నాం. చల్లారిన తర్వాత పచ్చిపులుసులో కలుపుకోవాలండి ఇది, అందుకే ముందుగా పోపు పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిపులుసు తయారు చేసుకుందాం. గిన్నె ఇదిగోండి, ఈ విధంగా ఒలుచుకోవాలి. నీళ్ళల్లో వేస్తే ఇదిగో ఇలా వచ్చేస్తుంది. మనం కాల్చుకునే ఎమ్మటే తీసుకునే కంటే చక్క నీళ్ళలో వేసుకుంటే ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడక్కర్లేదండి. ఇదిగోండి, చూసారా ఇలా వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా తొక్క. ఇదిగోండి, కాల్చుకున్నామంటే చక్క నీళ్ళలో వేసుకొని మా ఆంధ్ర సైడ్ అయితే పచ్చిపులుసుకు తాలింపు వేసుకుంటామండి. మీ సైడు తాలింపు వేసుకుంటారా లేదో కామెంట్ చేయండి. ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా ఇలా వచ్చేస్తాయండి ఈజీగా. ఇదిగోండి, చూసారా ఈ విధంగా వచ్చేస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇలా ఉడికిపోద్ది లోపల. ఇదిగోండి, సరే ఈ విధంగా ఉడికింది. అత్తయ్య అంత మెత్తగా ఉడికిపోవాలి అత్తయ్య? బొగ్గుల మీద పెట్టాం కదమ్మా, ఇదిగో ఇలా మెత్తగా ఉడికిపోవాలి. చక్కగా ఉడికిపోద్ది. స్టవ్ మీద కాలే కంటే బొగ్గుల మీద చక్కగా ఉడుకుద్ది, టేస్ట్ వచ్చింది కూడా. ఇదిగో చూసా ఎంత మెత్తగా అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది. ఈజీయే, చక్కగా తేలిగ్గా ఉడికిపోద్ది. ఇప్పుడు పచ్చి పులుసు ఈ చక్కగా ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇదిగో రాజీ కొద్దిగా చింతపండు పులుసు పెట్టమ్మా. ఇదిగోండి, ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న సైజు, ఇందులోనే వేసేసుకుంటున్నాను. పచ్చిపులుసు సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. చాలకపోతే మళ్ళీ చూసుకుంటాను. కలుపుకుందాం ఇట్లాగా. మెత్తగా పిసుక్కోవాలండి. ఇలా మెత్తగా పిసుక్కుంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయండి. అత్తమ్మ చూడు, ఇది ఆ మాట అనొద్దు అన్నాడు. చూడండి, సరిపోతుందా? సరిపోద్ది. ఇటు ఇచ్చి పోసేనా అందుట్లో పోయినా నేను పోస్తాను. ఇటు పోతావా? పోయి దగ్గరగా కిందకి పోయి. సరిపోద్ది రాజీ. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తక్కువ తీసుకునే వాళ్ళకి తక్కువ, మామూలుగా తీసుకునే వాళ్ళకి సరిపడా తీసుకోవచ్చు. పులుపుని బట్టి ఉంటుంది. పులుపు తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకుంటారు, లేకపోతే కొంచెం తక్కువ వేసుకుంటారు. రాజీ కొంచెం చిక్కగా ఉంది, కొంచెం నీళ్ళు పోయమ్మా. కొంచెం పోయి. సరే అత్తయ్య, కొంచెం పోయి. చాలా అమ్మా. కొంచెం తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకోండి, కొద్ది పలుచగా కావాలంటే పలుచగా చేసుకోండి. మాకు ఈ స్టేజ్లో కావాలి కాబట్టి తాలింపు అయితే చల్లారిపోయిందండి. ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, తాలింపు ఇలా వేసుకోవాలి.
కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అన్నంలో కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి నేను. రాజీ, ఇది తెలిసిన వాళ్ళు గుమ్మడికాయ ఇస్తే పొట్టుతో నానబెట్టుకుని ఈ వడియాలు పెట్టా. అంటే పొట్టు తీయకోకుండా, మినపప్పుకి పొట్టు తీయకోకుండా గుమ్మడికాయ వేసి వడియాలు పెట్టాను అనమాట. ఉపయోగం ఏంటి అత్తయ్య దానివల్ల? పొట్టు తీయకోకుండా ప్రోటీన్ కదమ్మా. పొట్టుతో వండుకుంటారు, పొట్టు తీసేస్తారు. ఇదివరకు తీసేవాళ్ళు, ఇప్పుడు తీయట్లా. అందరూ కాస్త తెలుసుకున్నారు కదా, పొట్టుతోనే తింటున్నారు అందరూ. ఏగిపోయినాయి రాజీ, తీసేస్తాను. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి నేను చేసిన పచ్చి పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, బాగుంటుందో లేదో మీకే అర్థమవుతుంది. చాలా బాగుందండి, బాగుంది, చేసుకొని తినండి.